రైట్. ఇక మరిన్ని అప్డేట్స్ చూస్తే హైదరాబాద్ నగరంలో కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 రోజుల నుంచి నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి. జూబ్లీహిల్స్, కూకట్పల్లి, బేగంపేట్, కేపీహెచ్పీ కాలనీ, దిల్సుఖ్ నగర్, ప్రగతి నగర్, మైత్రివనం, యూసఫ్గూడ, పంచాగుట్ట, బోర్బండ, ఉప్పల్, ఎల్బీ నగర్, రామాంత్పూర్, హయాత్ నగర్, తిరుమలగిరి, ఎల్బీ నగర్, బొల్లారం, అమీర్పేట్, సికింద్రాబాద్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలు చోట్ల రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్కు ఇబ్బంది కలిగింది. ఇక కేవలం హైదరాబాద్లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి వరంగల్ నుంచి మా ప్రతినిధి సతీష్ మరింత సమాచారం అందిస్తారు. రైట్, చెప్పండి సతీష్. అంటే వరంగల్కి సంబంధించి వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి, అసలు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నప్పటికీ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాత్రం చెదురుమదురు వర్షమే కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఆశించిన మేర వర్షాలు పడకపోవడంతో రైతులు కూడా కొంత నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి. గత 2-3 రోజుల నుంచి ఆ చెదురుమదురు చిరుజల్లులతో కూడినటువంటి వర్షాలు కురుస్తుండటంతో రైతులకు కొంత ఊరట కలిగినట్టుగా ఉంది. ఇటు మరొక వైపు అటు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలతోటి వరద నీరు వచ్చి చేరడంతో మేడిగడ్డలో చేస్తున్నటువంటి మరమ్మతు పనులను కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యగా యంత్రాలన్నింటినీ కూడా గోదావరి ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వరద పెరుగుతుండడంతో యంత్రాలు మునిగిపోయేటువంటి ప్రమాదం ఉందనేటువంటి ఉద్దేశంతో మరమ్మతు పనులు కొన్ని నిలిపివేసి ముందు జాగ్రత్తగా యంత్రాలను అయితే ఒడ్డుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయ్, ఎస్, అంటే వరంగల్ సిటీకి సంబంధించి ట్విన్ సిటీస్కి సంబంధించి వర్షాలు పడితే ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు అనేది అంటే గతం నుంచి మనం చూస్తున్నాం. గత వర్షాకాలంలో కూడా ఇంతకంటే తీవ్రమైనటువంటి వర్షాలు పడ్డాయి. అక్కడ ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైపోయి ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. అంటే ఈసారైనా కానీ వర్షాలకు సంబంధించి అక్కడ అధికారులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా, లేకపోతే పరిస్థితి యథావిధిగా కొనసాగే అవకాశం ఉందా సతీష్? ఎస్ విజయ్, వరంగల్ ట్రై సిటీకి అంతా కూడా మొత్తానికి వర్షాలు కురిస్తే చిన్నపాటి వర్షానికి కాలనీలన్నీ కూడా వరదమయంగా మారి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలన్నీ కూడా వరద నీటి మయం అయిపోయేటువంటి పరిస్థితి ఉన్నది. గత వరుసగా 2-3 సంవత్సరాల నుంచి కూడా వర్షాకాలంలో వరద నీరు చేయడంతో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక కాలనీలు వరద నీటిలో పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం. వరంగల్లోని అనేక ప్రాంతాల్లో అనేక కాలనీలో పడవలు వేసుకొని తిరగాల్సినటువంటి పరిస్థితిని మనం చూసాం. ముందు జాగ్రత్త చర్యగా ఈ పరిస్థితి అంతటికి కారణం నాలాల ఆక్రమణ, నాలాలు వెడల్పు చేయకపోవడం, నాలాలు సరిగా రిపేర్ చేయకపోవడంతో, సిల్ట్ తీయకపోవడంతో ప్రమాదం జరుగుతుంది. అనేక కాలనీలో వరద నీరు చేరుతుంది. సరైనటువంటి ప్రణాళిక లేకపోవడం మూలంగా, డ్రైనేజీ వ్యవస్థ సరైనటువంటి రీతిలో నిర్మాణం లేకపోవడం మూలంగానే ఈ ప్రమాదం వస్తుందనేటువంటి అంశాన్ని నిపుణులు చెప్పినటువంటి నేపథ్యంలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకైతే సూచించింది. మన సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలో కూడా అధికారులతో సమీక్షించారు. వరంగల్ కు సంబంధించినటువంటి ప్లాన్ వేయాలి, ప్రణాళిక చేయాలి, మాస్టర్ ప్లాన్ రూపొందించండి, వరద నీటి నుంచి అరికట్టేందుకోసం, వరద నీటికి ప్రమాదం లేకుండా ఉండేందుకోసం. మరొక వైపు వర్షాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా వరదల నుంచి తట్టుకునేందుకోసం సరైనటువంటి చర్యలు చేపట్టాలి, వరద ప్రమాదం నుంచి ప్రజలను ఆదుకునేందుకోసం అవసరమైనటువంటి చర్యలు చేపట్టాలనేటువంటి ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది. దానికి సంబంధించి నాలాల విస్తరణ పనులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వర్షాకాలం సమీపించడంతో అటు పనులు పూర్తి కాకపోవడంతో మళ్ళీ ఏం ప్రమాదం జరుగుతుంది అనేటువంటి భయాందోళనలో వరంగల్ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.
రైట్, ఇక నిజామాబాద్ లో కూడా వర్షాలు దంచి కొడుతున్నట్లుగానే మనకు సమాచారం అందుతోంది. కొన్ని ప్రాంతాల్లోకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. రైట్, చెప్పండి కిషోర్. అంటే బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఇటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. నిజామాబాద్కు సంబంధించి అసలు పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి, వర్షాలు ఏ విధంగా కురుస్తున్నాయి, అసలు రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది కిషోర్? ఈ ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఇటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు ఉమ్మడి నిజామాబాద్ తో పాటు కామారెడ్డి జిల్లాలో కూడా గత 2 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా నిన్న మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ ఈ రోజు ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఎండవేయడంతో పాటు వర్షాలు లేక ఇబ్బందులకు గురైన అటు నగర ప్రజలతో పాటు రైతులు కూడా ఈ వాతావరణం ఒక్కసారిగా చల్లబడడంతో అటు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా రైతుల పరిస్థితి మాత్రం గోచరంగా ఉండేది. నీళ్లు తో పాటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో కూడా నీళ్లు లేక ఇబ్బందులు కురుస్తున్న పరిస్థితిలో ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పద్రోణి ప్రభావంతో ఇటు వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల దుక్కు తినేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఈ రోజుతో పాటు రేపు కూడా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా 30 నుండి 40 కిలోమీటర్ల గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా అటు ఎగువనున్న మహారాష్ట్రలో సైతం వర్షాలు కురవడంతో అటు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఉత్తర తెలంగాణ వరప్రదాయాన్ని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఇంట్లో అటు భారీగా వచ్చి చేరుతుంది. ఈ సంవత్సరం మొదటిసారిగా గత 24 గంటల్లో 4000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చినట్టు కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. అయితే ప్రధానంగా గత కొంతకాలంగా వర్షాలు లేకపోవడంతో అటు ప్రాజెక్టు దిగువనున్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోకి ఇన్ఫో భారీగా వస్తుండడంతో అటు రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలకు గాను ప్రస్తుతం మాత్రం 10 టీఎంసీల నీరు అందుబాటులో ఉంది. అయితే సుమారు 20 టీఎంసీల నీరు వస్తే మాత్రమే ప్రాజెక్టు నుండి దిగువకు నీరు వదిలే అవకాశం ఉన్నట్టు కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. అయితే ఇటు అల్పపీడన ద్రోణి ప్రభావం, అంతేకాకుండా అటు పైన ఎగువ ఉన్న మహారాష్ట్రలో సైతం వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో ఇంట్లో భారీగా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా ప్రాజెక్టు అధికారులు చెప్తున్నారు. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి గత 2 రోజులుగా వాతావరణం చల్లబడడం, అంతేకాకుండా వర్షాలు కురుస్తుండడంతో రైతులతో పాటు అటు ఉక్కపోతకు గురైన నగరవాసులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ రోజు రేపు 2 రోజుల పాటు మోస్తారుతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కిషోర్. రైట్, ఇక భద్రాచలంలో కూడా గత 2-3 రోజులుగా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నట్లుగా కూడా సమాచారం అంతా ఉంది. అసలు భద్రాచలంకి సంబంధించి ఏ విధంగా ఉంది పరిస్థితి అక్కడ, ఈ మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నవీన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి నవీన్. రైట్ విజయ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం అంటే నిన్నటి రాత్రి వరకు కూడా పలు చోట్ల భారీ వర్షాలు అయితే కురిసినట్లుగా కూడా మనం చూడవచ్చు. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుట్టుపక్కల మండలాల్లో ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకైతే జనజీవనానికి ఇబ్బంది కలిగినప్పటికీ కూడా వ్యవసాయ సీజన్లకు వర్షాలు అనుకూలించడంతో అన్నదాత రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా ఈ యొక్క సీజన్ లో ఇదే భారీ వర్షం కావడంతో వాతావరణం చల్లబడి వ్యవసాయానికి అనుకూలంగా ఉందంటూ కూడా రైతన్నలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పత్తి విత్తనాల రైతులందరూ కూడా ఈ యొక్క వర్షాన్ని ఉపయోగపడుతుందని పొలం పనులు అయితే నిమగ్నమైనట్లుగా కూడా చూడవచ్చు. అయితే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే అన్ని మండలాల్లో కలిపి ఇప్పటి వరకు అయితే మొత్తం 1024.6 మిల్లీమీటర్ల వర్షం అయితే నమోదు అయినట్లుగా కూడా చూడవచ్చు. అదేవిధంగా ఇక జిల్లా సగటున 44.5% వర్షం అయితే ఇప్పుడు నమోదైనట్లుగా అధికారిక లెక్కలు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముఖ్యమైనటువంటి సింగరేణి ప్రాంతంలో అంటే ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మొత్తం చూసుకుంటే మనుగూరు, ఇల్లందు, కొత్తగూడెంలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో
ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో అయితే బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడినట్టుగా కూడా మనం చూడవచ్చు. మొత్తంగా ఈ జిల్లా అంతా సింగరేణి ప్రాంతాలన్నింటిలో కూడా కలిపి సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే అంతరాయం ఏర్పడినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా జిల్లాలో కురిసినటువంటి ఈ యొక్క భారీ అంటే ఈ యొక్క వర్షాలకైతే జిల్లాలో ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలకైతే నీరు చేరుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ఇప్పుడు మనం ముఖ్యంగా చూసుకుంటే కిన్నెరసాని ప్రాజెక్టుకి అయితే నీరు నీరైతే చేరుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా ములకల్పల్లి మండలం నుంచి అన్నపురెడ్డిపల్లి గ్రామానికి వెళ్లేటటువంటి పాములేరు వాగుపై డైవర్షన్ రోడ్ ఈ వరదతో కొట్టుకుపోవడంతో ఆ రెండు గ్రామాలకైతే ఈ యొక్క రాకపోకలు నిలిచిపోయినట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో వర్షాలు మరికొద్ది ఈ వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో ఇటు రానున్న రోజుల్లో మరికొంత వర్షాలు కురిస్తే మాత్రం ఈ యొక్క గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలందరూ కూడా బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి కూడా నెలకొని ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి అక్కడ కూడా వర్షాలు విస్తారంగా కురుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ మరింత సమాచారం అందిస్తారు. చెప్పండి ఉపేందర్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఏ విధంగా ఉంది? రైతన్నలకు సంబంధించి ఏ విధంగా ఉంది? అసలు పూర్తిగా వర్షాలకు సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో కూడా వర్షాలు అయితే జోరుగా కురుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అరకొర వానలతో అవస్థలు పడుతున్న అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతుంది. ఇక వర్షాధార పంటలైన పత్తి, మొక్కజొన్న, ఏదైతే జొన్న, ఈ కంది పంటలు తిరిగి జీవం పోసుకున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. సాగు పనులు ఊపందుకున్నాయి. ఇక ఏదైతే నిన్న ఉమ్మడి ఏదైతే ఖమ్మం జిల్లా, అదేవిధంగా వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లా, అది ఆదిలాబాద్ జిల్లాలో కూడా భారీ వర్షాలు అయితే కురిశాయని చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలంలో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం అత్యధికంగా నమోదైందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ కూడా వెల్లడించింది. అదేవిధంగా ఆ తర్వాత ఎటు ఆదిలాబాద్, జైపూర్ లాంటి జిల్లాల్లో కూడా కురిసిందని అయితే చెప్తున్నారు. ఇక పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు అయితే ఇప్పుడు జలకలతో సంతరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రహదారులపై కూడా వరద నీరు చేరి ఏదైతే రాకపోకలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక ఏదైతే ఖమ్మం జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురవడంతో అటు చాలా మున్సిపాలిటీల్లో కూడా లోతట్టు ప్రాంతాలు అయితే జలమైన పరిస్థితి కనిపిస్తుంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఇక ఖమ్మం, కొత్తగూడెం, అటు సూర్యాపేట జిల్లాలో కూడా రోజంతా ముసురు పడడంతో జనం మాత్రం ఇళ్లకే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. ఇక జిల్లాలో ఈ ముసురుతోనే ఇటు కూలీలు, ఏదైతే మొక్కజొన్న, పత్తి పనులకు కూడా వెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటు ఏదైతే మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో ఉన్నటువంటి భారీ వర్షంతో అటు సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కూడా బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏదైతే నిన్న కురిసినటువంటి పలు ప్రాంతాల్లో భారీ వర్షం అయితే కురిసింది. ఈ జిల్లాలో రోజంతా ముసురు పడడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యధికంగా ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో 7.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక జిల్లాలో ఏదైతే నిన్న ఈ రోజు కూడా వర్షం అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 3.2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇటు వేంసూరులో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం, ఇటు ఖమ్మం రూరల్ మండలంలో 4.6 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అటు కూసుమర్తి, అదేవిధంగా చింతకాని, అర్బన్ మండలాలు, ఇటు వైరాలు కూడా భారీ వర్షం అయితే కురిసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక పెనుబల్లి, తల్లాడ, ముదిగొండ, మధురల్లో కూడా దాదాపుగా 2.5 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇక సింగరేణి, కామేపల్లి, రఘునాథపాలెం, ఏన్కూరు, కల్లూరు, ఇటు సత్తుపల్లి తదితర ప్రాంతాల్లో కూడా వర్షం అయితే కురిసింది. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఇటు రోజంతా వర్షం అయితే కురిసింది. ఇటు మణుగూరు, ఇల్లెందు, కొత్తగూడెం, సింగరేణి ప్రాంతాల్లో కూడా భారీ వర్షంతో అటు సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో కూడా వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అయితే ఆటంకం ఏర్పడిందని చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో అటు ఓపెన్ కాస్ట్ గనుల్లో మాత్రం బొగ్గు ఉత్పత్తికి అయితే తీవ్ర ఆటంకం ఏర్పడిందని అయితే చెప్పుకోవచ్చు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కూడా ఏర్పడింది. ఇక జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలతో పాటు పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలు నీరైతే చేరింది. ఇక కిన్నెరసాని ప్రాజెక్టుకు నీరు చేరుతోంది. ఇక ములకలపల్లి నుంచి అన్నపురెడ్డిపల్లి గ్రామానికి పాములేరు వాగుపై అయితే అటు డైవర్షన్ రోడ్డు వరద నీరుతో కొట్టుకుపోవడంతో 2 మండలాలకైతే రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికీ ఇది నిన్న ఆదివారం సెలవు కావడంతో అటు జలపాతాలు కూడా పర్యాటకులతో వచ్చి సందడిగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
ఏదైతే ఈ రోజు రేపు కూడా ఏది తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి అయితే అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం కూడా తెలిపిన పరిస్థితి కనిపిస్తుంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై కూడా ఉన్న ఆవర్తన ప్రభావంతో ఇటు తూర్పు జార్ఖండ్ దాని పరిసరాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 మీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని చెప్పేసి అయితే అటు వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో భారీ వర్షాలు మరో 2 రోజులు కురుస్తాయని చెప్పేసి అయితే ఇప్పుడే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అటు జిల్లా వ్యాప్తంగా కూడా అధికారులు మాత్రం అటు ప్రజలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. విజయ్, థ్యాంక్ యూ ఉపేందర్. ఇక ఆదిలాబాద్లో కూడా వర్షాలు దంచి కొడుతున్నట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్కి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది, మొత్తం అంశానికి సంబంధించిన మరింత సమాచారం ఇచ్చడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ విజయ్. అయితే ఆదిలాబాద్ జిల్లా మొత్తంలో దంచుకుంటే వర్షాలు అయితే బాగానే పడుతున్నాయి. ఆ వ్యవసాయదారులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎక్కువగా ఇప్పుడు ఈ డిస్ట్రిక్ట్ ఎవరేజ్ ప్రకారంగా 5.1 వర్షపాతం ఉన్నది. ఇప్పుడు మన కుబీర్లో 6.4 ఉన్నది. ఎక్కువ శాతం అయితే 12.6% పెండి మండలంలో కూడా వర్షపాతం నమోదైంది. వర్షాలు కరెక్ట్ పడడంతో అందరు వ్యవసాయదారులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు కానీ ఇక్కడ వర్షాలు అనుకూలంగా పడుతున్నాయి. నైట్లో పడుతున్నాయి, పొద్దున పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ చాలా వ్యవసాయదారులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పంటలు అయితే అన్ని దాదాపు ఆదిలాబాద్ జిల్లా లోపల 12 లక్షల ఎకరాల వరకు ఇక్కడ సాగులో ఉన్నది. ఇక్కడ ఎక్కువ శాతం ఇక్కడ పత్తి సాగులో ఉంది కాబట్టి పత్తికి వర్షాభావం ఎక్కువ ఉంది కాబట్టి ఈ వర్షాలు పడుతుంది. రైతులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.